పై వైసీపీ అధినేత జగన్ తన స్టాండ్ మార్చుకున్నారా? మూడు రాజధానుల కాన్సెప్ట్ వర్కౌట్ కాదని ఓ నిర్ణయానికి వచ్చేశారా? మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో రాజధాని అంశమే పార్టీ ఓటమికి ప్రధాన కారణమని జగన్ భావిస్తున్నారా? అంటే తాజాగా మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్లో మాట్లాడిన కామెంట్లను చూస్తే అది నిజమేనన్న చర్చ ఫ్యాన్ పార్టీ వర్గాల్లో జరుగుతోందట. ఇంతకీ మాజీ సీఎం జగన్ రాజధానిపై ఏం మాట్లాడారు? ఆ మార్పు వెనుక కారణాలేంటి? ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత తన స్టాండును మార్చుకున్నారా? మూడు రాజధానుల కాన్సెప్ట్ వర్కౌట్ కాదనే నిర్ణయానికి వచ్చేశారా అంటే ఆయన మాటలను బట్టి చూస్తే అది నిజమే అన్న అర్థం వస్తుందని, రాజధానిపై జగన్ తన స్టాండును మార్చుకున్నారనే ఆలోచనకు వచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. ఎందుకంటే అమరావతే ఏపీ రాజధాని అంటూ ప్రధాని మోదీ సైతం బలంగా చెప్పడంతో ఇక ఏపీ రాజధాని అమరావతే అని జగన్ ఫిక్స్ అయినట్లే అన్న వాదనలు వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయట. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మూడు రాజధానుల అంశమే ఓటమికి ప్రధాన కారణంగా భావిస్తున్నట్లు జగన్ ఓ నిర్ణయానికి వచ్చారని ఫ్యాన్ పార్టీ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అమరావతి నిర్మాణాల్లో అవినీతి అంటూనే రాజధాని అంశంపై కూటమి ప్రభుత్వానికి జగన్ పలు సూచనలు చేయడం వంటివి పరిశీలిస్తే అమరావతిని అన్ని విధాలా అంగీకరించినట్లే అన్న టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇన్నాళ్లు ఏపీకి మూడు రాజధానులు అంటూ తెగ ప్రచారం చేసిన జగన్ ఇక నుంచి ఆ నినాదాన్ని పక్కకు పెట్టినట్లే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. విజయవాడ, గుంటూరు మధ్యలో నిర్మాణాలు చేపట్టాలని కూటమి సర్కారుకు జగన్ సూచిస్తున్నారు. అక్కడ 500 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టవచ్చు అన్నారు. హైదరాబాద్లో కేసీఆర్ తెలంగాణ సచివాలయాన్ని 5.58 లక్షల చదరపు అడుగుల్లో 616 కోట్ల ఖర్చుతో కట్టారని, కానీ చంద్రబాబు మాత్రం 53 లక్షల చదరపు అడుగుల్లో కడుతున్నారని విమర్శించారు. కొత్త భవనాలు కట్టాలనే ఆలోచన ఉన్నప్పుడు ఇలాంటి నిర్మాణాలు చేసి డబ్బులు ఎందుకు వృధా చేస్తున్నారని జగన్ కూటమి సర్కారును ప్రశ్నించారు. అంటే తక్కువ ఖర్చుతో రాజధానిలో భవనాలను కట్టుకోవాలని జగన్ సూచించడంతో రాజధాని అంశంలో ఇక మార్పు ఉండదని, అమరావతే ఏపీ శాశ్వత రాజధాని అని జగన్ ఒప్పుకున్నట్లే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ముందైనా ఏపీ రాజధాని అమరావతి అని, గతంలో తన మనసులో ఉన్న మూడు రాజధానులు అంశం ఇక లేనట్లే అన్న అభిప్రాయం ఆయన మాటలను బట్టి అర్థమవుతోందన్న వాదనలు ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 5 ఏళ్లలో కొన్ని నిర్మాణాలను చేపట్టింది. ఆ తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతి కనుమరుగైంది. ఏపీకి మూడు రాజధానుల అంశాన్ని జగన్ తెరపైకి తేవడంతో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా దుమారం రేగినట్లయింది. విశాఖ పరిపాలనా రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధాని అని, అమరావతి శాసన రాజధాని అని స్పష్టం చేశారు. దీంతో అప్పటి విపక్షంగా ఉన్న టీడీపీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఆందోళనలు సైతం నిర్వహించింది. అయినా జగన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. త్వరలోనే విశాఖ కేంద్రంగా ఏపీ పరిపాలన మొదలవుతుందని ప్రకటించగా అప్పటికే 2024 సార్వత్రిక ఎన్నికలు రావడం, ఘన విజయం సాధించిన కూటమి 3 పార్టీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఇవన్నీ చకచక జరిగిపోయాయి. దీంతో జగన్ మానసిక పుత్రికగా చెప్పుకునే మూడు రాజధానుల అంశం మరుగున పడిపోయింది. అమరావతి ఏపీ రాజధాని అంటూ సెంట్రల్ నుంచి క్లియరెన్స్ వచ్చేసింది. సీన్ కట్ చేస్తే ఇటీవలే రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. దీంతో రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. మరో 3 ఏళ్లలో ఆంధ్రుల కలల రాజధాని అమరావతి కల సాకారం కానుంది. అయితే వీటన్నింటినీ పరిగణలోనికి తీసుకునే వైసీపీ అధినేత జగన్ రాజధాని నిర్మాణంపై కూటమి సర్కారుకు సూచనలు చేశారన్న ఊహాగానాలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. జగన్ ప్రెస్ మీట్ ద్వారా ఇక ఏపీ రాజధాని అమరావతి అనే ఓ క్లారిటీ అయితే వచ్చిందన్న అభిప్రాయం ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తూ ఉన్నాయి.